మన జీవితంలో క్రీస్తులో వేరు పారిన వారే అనే అర్థం ఏంటంటే, ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో చీకటి ఎండిపోయిన బీడు భూమి కనిపిస్తుందో అక్కడ జీవజలం కోసం వెతుకులాట. ఆ వేరు ఎలాగైతే పెనుగులాడుతుందో మనము కూడా అలా స్ట్రగల్ మూమెంట్స్లో ఉండాలి. సంఘానికి అది లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వర్డ్. ఇప్పుడు ప్రజెంట్ సంఘం మరింత దారుణంగా తయారైపోయింది. సంఘం అంటే చారిత్రక సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఇట్ ఇంక్లూడ్స్ మీ అండ్ యూ, ఎవ్రీవన్. సో లెట్ us రివైవ్ అవర్ సెల్ఫ్, లెట్ us కరెక్ట్ అవర్ సెల్ఫ్. క్రీస్తు స్వారూప్యములకు మార్చబడ్డానికి వేరుపారిన వారే స్థిరపడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడైతే ఆయన జీవజలాన్ని మనము ఆస్వాదిస్తామో, ఆయన యొక్క కృపావరములను అపేక్షిస్తాము, ఆయన కృపా మహిమను అపేక్షిస్తాము. చెప్తున్నాను, దేవుని లేఖనాలు చెప్తున్నాయి. కొరింథీ పత్రిక 4:20 ఉంటుంది, దేవుని రాజ్యము మాటలు కాదు, అది శక్తితోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. మనలోంచి పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముగా కనిపించాలి. మన మాట ద్వారా కొంతమంది రక్షణ పొందుకోవాలి, మన జీవితాల ద్వారా కొంతమంది రక్షణ పొందుకోవాలి. అట్టి రివైవల్ మనకు రావాలి. ఎందుకంటే వీఆర్ నియర్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద అడ్వెంట్. ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నాం మనం. అట్టి ఎక్కడైతే అలాంటి డిసిప్లిన్ ఉంటుందో వారు నానాటికి వర్ధిల్లుతుంటారండి. ఇజ్రాయేలీలు ఫెయిల్ అయ్యారు, దేవుని శిక్షకు గురైపోయారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు రెండో జనరేషన్ మీద దృష్టి పెడుతున్నానంటే అండి, రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి మేడం. రాబోయే రోజులు చాలా 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 భయంకరంగా ఉన్నాయి. నేను చెప్తున్నాను, మెయిన్ లైన్ చర్చ్ చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. నేను ఇష్టపడతానండి మెయిన్ లైన్ చర్చ్ని. ఎందుకంటే నేను అరకు, పాడేరు ఏజెన్సీల్లో కూడా వెళ్తుంటానండి స్పీకర్గా. నేను వెళ్ళే ప్రతి చోట చెప్తాను, మెయిన్ లైన్ చర్చెస్ని ఎక్కడ పక్కన పెట్టకండి. ఆ సంఘం లేకపోతే నీకు బైబిల్ రాలేదు. మిషనరీస్ లేకపోతే వాక్యం మన చేతికి రాలేదు. నువ్వు ఇండివిజువల్గా ఏ ఇంటిలోనో ఏ బిల్డింగ్లోనో చర్చి పెట్టేయడం కాదు. మెయిన్ లైన్ చర్చ్ పేవ్మెంట్ వేసింది, నువ్వు ఈరోజు వాక్యం చెప్పుకుంటున్నావు. నేను ప్రతి చోట అదే చెప్తాను. సిబిసిఎన్సి వాళ్ళు, ఏఎల్సి వాళ్ళు ఏజెన్సీస్లో పేవ్మెంట్ వేస్తేనే తప్ప ఈరోజు సువార్త వెళ్ళలేదు అక్కడికి. సో ఐ అప్రిషియేట్ దిస్ ఆర్గనైజేషన్. అయితే మనము లోకంలో ఇంకా సింగిల్ చర్చెస్ ఉంటున్నాయి. మనం కన్స్ట్రక్టివ్గా బాడీ ఉంది కనుక వినూత్నంగా నూతనమైన ఆలోచనలు కలిగి వాక్య సంబంధమైన రియల్ లైట్ని మన నెక్స్ట్ జనరేషన్ మీదకి తీసుకువెళ్ళాలి. వీ షుడ్ బి ద టార్చ్ బేరర్స్. జ్ఞాపకార్థరాలని మనమే నిలబెట్టాలండి. అక్కడెక్కడైనా మనము మైనస్ అయిపోతున్నామేమో పరీక్షించుకుందాం. ఈ సమాన భావజాలము ఎక్కడ ఉందో అక్కడ ఏముందంట, ఆఖరి వర్డ్స్, అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండునని ఉంటేనే సెలవిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉంటుంది అనలేదు ఆయన. అది నేను ఎక్కడైతే కనుగొంటానో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండును. దేవునికి స్తోత్రం చెప్పడం. రాజమండ్రి పట్టణంలో ఉన్న రక్షణాలయం లూథరన్ చర్చ్లో మన సహవాసంలో శాశ్వత జీవము, ఆశీర్వాదము ఉండాలని మనం ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రయాసపడాలంటే చెప్పబడిన ఆ యొక్క షరతులకు అనుగుణంగా మనం ఉంటే, సమాన భావజాలం కలిగి ఉంటే మనలో క్రీస్తుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఈ 3 విషయాలు, మొదటిది ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, రెండవది జ్ఞాపకార్థరాలను మన రెండవ తరానికి తయారు చేయట, మూడవది సంఘములో మన యొక్క ఫెలోషిప్లో ఐక్యత కలిగి ఉండుట. నిజంగా చెప్తున్నాను, ఏఈఎల్సి ద్వారా అనేక గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో జరుగునుగాక. మన రెండవ తరం దీవించబడునుగాక.
రియల్ అడ్వెంట్కి మనమందరము ఆయన రాకడలో ముసుగు లేని ముఖం వలె ఆయన ఎదుర్కోవడానికి సిద్ధము కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాం. పరిశుద్ధాత్మ లేని వారు ఆయన వారు కారని చెప్పారు. ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా, అయ్యో నేనంత దౌర్భాగ్యుడిని, ఇటు మరణమునకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను రక్షించేది నీ ఆత్మశక్తి ఒకటే. నా మీద ఉన్న అభిషేకము పని చేయాలి ప్రభువా. రెండో తరాన్ని బలపరచాలంటే నేను బలపడాలి, నా సంఘం బలపడాలి, నా కుటుంబం బలపడాలి, మన యొక్క సంస్థ బలపడాలి. రెండో తరాన్ని తయారు చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గ్లోరీ టు క్రైస్ట్. దేవుడి మాటలు దీవించును కాక. థ్యాంక్ యూ గారు. సమస్త ధ్యానాలను గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను